తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన తర్వాత కొత్త పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు మహేష్ కుమార్ గౌడ్. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా నియమితులై రెండు నెలలుగా వస్తుంది. సమన్వయ యాత్రల పేరుతో ఆయన జిల్లాల పర్యటనకు బయలుదేరబోతున్నారు. గాంధీ భవన్లో ఇప్పటికే మంత్రులంతా వచ్చి ప్రతివారం ఆర్జీలు స్వీకరించే ఒక కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అటు ప్రభుత్వం ఇటు పార్టీ రెండింటినీ ప్యారలల్గా నడిపేందుకు చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ప్యారలల్గా రెండు వ్యవస్థలను నడుపుతుందని చెప్పుకోవచ్చు. ఒకటి ప్రభుత్వం, మరొకటి పార్టీ. ఎలా ఉంది 2 నెలల కాలంలో పీసీసీ చీఫ్గా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఆయన పార్టీ నాయకులతో ఉన్న సమన్వయం కానీ, పార్టీలో క్రమశిక్షణ కానీ ఎలా ఉంది? భవిష్యత్తులో పీసీసీ చీఫ్గా ఆయన ఇంకేం చేయబోతున్నారు? ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వచ్చింది అనే ప్రచారంపై ఆయన ఏం చేస్తారు? పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు ముందు తీసుకోబోతున్నారు? ఇలాంటి అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, నమస్కారం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. విజయవంతంగా 2 నెలల పదవీ కాలాన్ని కూడా పూర్తి చేశారు. సమన్వయ యాత్రలతో ఒకసారి కార్యకర్తల దగ్గరికి, మీ పార్టీ నాయకుల దగ్గరికి, జిల్లాల పర్యటనకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఎలా ఉంది 2 నెలల పదవీ కాలం? ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా సాగింది? ముందు ఏం చేయబోతున్నారు? ఈ సమన్వయ యాత్రల లక్ష్యం ఏంటి? నేను పీసీసీ అధ్యక్షుడిగా ఇవాళకి సరిగ్గా 2 మాసాలు. మా ప్రభుత్వం వచ్చి 11 మాసాలు. ఇది కార్యకర్తల కష్టం ఫలితంగా మేము అధికారంలోకి వచ్చాం. సో ఆ కార్యకర్తల్ని హక్కున చేర్చుకొని ముందుకు పోవాలన్నట్టు ఒక తాపత్రయంతో ఈ సమన్వయ యాత్రలు చేపట్టే ప్రోగ్రాం తీసుకున్నాము. ప్రభుత్వ పరంగా కూడా 11 మాసాల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులందరూ కూడా ఈ 11 మాసాల్లో తీసుకున్న కార్యక్రమాలు ఒకసారి గత ప్రభుత్వం 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా మెరుగ్గా బేసిక్గా ఉన్నటువంటి మాట ప్రజల నుంచి వస్తూ ఉంది. ముఖ్యంగా 10 ఏళ్ళు నిర్బంధ పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఉద్యమం పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు రాష్ట్ర సొత్తుని, రాష్ట్ర ఖజానాను లూటీ చేసినటువంటి పరిస్థితుల్లో వారిని ఇంటికి పంపాలి, మీరు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుంటుందనే తపనతో ప్రజలు ఏదైతే నమ్మకంతో మమ్మల్ని అధికారం తీసుకొచ్చినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ 11 మాసాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు ఒక పీసీ అధ్యక్షుడిగా ఆనాడు సోనియా గాంధీ గారు వాగ్దానాలు చేశారో, గ్యారంటీలు 6 గ్యారంటీలు కానీ ఇతర అంశాలు కూడా మెజారిటీ, అంటే ఆర్థికంగా చాలా నిర్బంధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా మెజారిటీ కార్యక్రమాలు ఇవ్వగలిగినాం. కొన్ని ఇంకా బాకీ ఉన్నాయి, అవి కూడా ఇవ్వచ్చే పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ సంవత్సరం కాలం పాటు ప్రభుత్వం చేసిన తీరుతెన్నులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ఒక సంవత్సరం విజయోత్సవం జరుపుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 3 కార్యక్రమాలు సిద్ధం చేసింది. మొదటగా వరంగల్లో ఈ నెల 19న జరిగే మహిళా సాధికార దినోత్సవం, 1 లక్ష మంది మహిళలతో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు, దాంతోపాటు కార్యకర్తల్ని ఆ కార్యక్రమంలో మమేకం చేసేటువంటి కార్యక్రమం కోసం రేపు కానీ ఎల్లుండి కానీ మేము వరంగల్ పోయేటటువంటి అవకాశం ఉన్నది. సో ఈ దశగా కార్యకర్తల కష్టంతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఏదైతే నమ్మకంతో మాకు అధికారం కట్టబెట్టినారో ఆ దశగా అటు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా, నేను పీసీసీ అధ్యక్షుడిగా ఇరువురం కూడా సమన్వయంతో రాష్ట్రం ఉన్నటువంటి సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమన్వయం చేసుకుంటూ అటు కార్యకర్తల ఆభిష్టం మేరకు, వారి కోరిక మేరకు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుని తరుణం. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఇవాళకి 2 మాసాలు. ఈ 2 మాసాల్లో సీనియర్లందరితో కూడా చాలా విషయాల మీద చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి వారం మంత్రులు గాంధీ భవన్కి రావడం, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తతో మమేకం అవడం, కార్యకర్తల యొక్క మంచి చెడులో వారు పాలు పంచుకోవడం, వారిచ్చే సూచనలు సలహాలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎవరైతే సెక్రటరేట్ పోలేరో వారు కూడా వచ్చి ఇక్కడ అర్జీలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇది ఒక విజయవంతమైన కార్యక్రమంగా ముందుకు పోతూ ఉంది. మిగతా రాష్ట్రాలకు కూడా రోల్ మోడల్గా సాక్షాత్తు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం గురించి ఆరాధిస్తున్న సందర్భం. సో ఇది ఒక విజయవంతమైన కార్యక్రమంగా ముందుకు పోవచ్చు. దీంట్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా సంపూర్ణంగా సహకారం చేస్తూ ఉన్నారు. ప్రతి వారం గాంధీ భవన్కి వస్తూ ఉన్నారు. ప్రతి వారం కూడా దాదాపు 400 నుంచి 500 అర్జీలు వారితో కలవడం, వారితో అర్జీలు తీసుకోవడం, ఇది ఒక చక్కటి కార్యక్రమం ముందుకు పోతూ ఉంది. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రిగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎంతైతే ఉంటాయో అంతకన్నా ఎక్కువ బాధ్యత పీసీసీ కూడా వివరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ ఇచ్చే కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్న తీరుతెన్నులు,
వారు చేరవేర్చే కార్యక్రమం మా కార్యకర్తలందరూ నిమగ్నం అవడం ఇది పీసీసీ బాధ్యత. అటు ప్రభుత్వం ఇటు పీసీసీ ఈ రెండు కూడా జోడెద్దులాగా ముందుకు పోయి ప్రజలు ఏదైతే నమ్మకంతో మాకు అధికారం ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాన్ని నిలుపుకుంటూ ముందుకు పోతూ వచ్చే 5 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ దేశంలో ఒక రోల్ మోడల్గా ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయం మీద ప్రయారిటీతో ముఖ్యమంత్రిగా ముందుకెళ్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు బాగుపడ్డాయి తప్ప ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క స్థితిగతులు ఎక్కడ కూడా బాగుపడలే, మెరుగుపడలే. ఉన్న ఫలంగా 198ని తీసేశారు, ఆరోగ్యశ్రీని తీసేశారు. సో ఆ దశగా ప్రైవేట్ ఆసుపత్రులకి భిన్నంగా వాటికన్నా మెరుగైన సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రులు ముందుకు తేవాలన్న కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా నిమగ్నం ఉన్నారు. అదేవిధంగా విద్యాపరం కూడా యావత్ దేశంలోనే ఒక రోల్ మోడల్ జరగాలి. దాంట్లో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్క స్కూల్ మీద 120 కోట్లు పెడతా ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ ఇవ్వాలని. ప్రైవేటు విద్యా సంస్థలకి పారుగా దానికన్నా కూడా మెరుగైనటువంటి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో ఉండాలనే ఒక ధ్యేయంతో ముందుకు పోతూ ఉంది. ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు, ఈవెన్ రైతుల విషయంలో కూడా 10 ఏళ్ళుగా వారు రుణమాఫీకి ఎంతైతే సొమ్ము హెచ్చించినారో అంతకన్నా ఎక్కువ సొమ్ము మేము 9 నెలల్లో ఇవ్వగలిగినాం. రైట్ మహేష్ గారు, మీరు ఇన్ని చెప్తున్నారు, చాలా చేశామని. ఎన్ని చెప్పినా మీరు మహాలక్ష్మి కింద మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. 100 రోజుల హామీ అది. ఆల్రెడీ 11 నెలలు అయిపోయింది, మీరే చెప్పారు. రెండోది రుణమాఫీ పూర్తిగా 2 లక్షల పైబడ్డ వాళ్ళకు చాలామందికి కాలేదు, మీకు కూడా తెలుసు అది. రైతు భరోసా అన్నారు, 15,000 చేస్తామన్నారు, 10,000 కూడా ఇవ్వట్లేదు. రైతు బంధు కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి విమర్శలు ఇంకా మీ పైన చాలా ఉన్నాయి. కళ్యాణ్ గారు, ఒకటి దీన్ని అర్థం చేసుకోవాల్సింది, సరే మేము ఆర్థికంగా ఈ నిర్బంధం ఉంటుందని తెలిసి కూడా అన్నది లెక్కలేసి ఆర్థిక నిపుణులతో చర్చించే వాగ్దానం చేశాం. కానీ మనం అనుకున్నంత మేరకు ఆర్థికంగా వెసులుబాటు దొరకట్లేదు. మీకు తెలుసు, 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో ఈ రాష్ట్రం అప్పు 65,000 కోట్లు దాటలే. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఒక దూరదృష్టి లోపించి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడం వల్ల ఇవాళ 8.5 లక్షల కోట్ల అప్పు మన ఎత్తినేసిపోయినారు. ఇలా రాష్ట్ర ఆదాయంలో దాదాపు 18,000 కోట్ల పైచలకు వస్తే 11,000 కోట్ల రూపాయలు, 10 నుంచి 11,000 కోట్ల రూపాయలు ఈ 8.5 లక్షల కోట్ల అప్పు ఇన్స్టాల్మెంట్ వడ్డీకే పోతూ ఉంది. ఎమర్జెన్సీగా 5,000 కోట్ల జీతపత్యాలు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పోతూ ఉంది. ఇటువంటి ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా నేను మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేమిచ్చిన వాగ్దానాలు ఏ వాగ్దానం జారవిడ్చము. కొద్ది వెనక ముందు అన్నీ వస్తాయి. మహాలక్ష్మిలో ఇచ్చే కరిగేల బస్సు, ఫ్రీ బస్సు దాదాపు 1.5 కోటి మంది ఆ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. 500కే సిలిండర్ ఇవ్వగలుగుతూ ఉన్నాం. 700 రూపాయలు అడ్వాన్స్గా మేము కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నాం. 200 లోపల యూనిట్లు కరెంట్ ఇస్తూ ఉన్నాం. దీంతో పాటు వ్యవసాయపరం కూడా ఇప్పుడు వాళ్ళంతా గొప్పలు చెప్తా ఉన్నారు కదా, 10 ఏళ్లలో రుణమాఫీకి ఇచ్చిన సొమ్ము కన్నా ఎక్కువ 9 నెలలు ఇవ్వగలిగినాం. అంటే 1:10 రేషియోలో మా అభివృద్ధి చూపిస్తూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. కొంత ఆర్థిక వెసులుబాటు కాగానే మిగతా మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఒకటొకటిగా అన్నీ పూరిస్తాము. ఏది కూడా ఎత్తేసే పరిస్థితి ఉండదు. ఇది మా గ్యారంటీ వారికి ఇచ్చేది.